హాయ్ ఎవ్రీవన్. రెగ్యులర్గా బ్రెడ్తో ఓన్లీ శాండ్విచే కాకుండా ఇలా వెరైటీగా ఒక్కసారి పోహా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. శాండ్విచ్ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా ఒక్కసారి బ్రెడ్తో పోహా చేసుకోండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, యాజ్ ఎ స్నాక్గా కూడా తినొచ్చు. మరి దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటి అనేది చూసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాము. వన్స్ ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లోకి ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకుందాము. మీకు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. వన్స్ ఇవి ఫ్రై అవ్వగానే దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు టొమాటో పీసెస్ని కూడా వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. దీంట్లోకి మరీ పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా పీసెస్ అన్నీ కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుందాము. కొన్ని వాటర్ దీని మీద చల్లుకొని స్ప్రింకిల్ చేసుకుందాము. అంటే మరీ డ్రైగా కాకుండా కొంచెం వాటర్ వేస్తే కొంచెం వెట్గా టెక్స్చర్ రావాలి కోసం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఒక 5 minutes దీన్ని కుక్ చేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి బ్రెడ్ పోహా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్. జస్ట్ 5 minutesలో చేసేసుకోవచ్చు. మన ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు, ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈజీగా ఉంది అండ్ సింపుల్గా ఉంది అండ్ పిల్లలు కూడా ఈజీగా తినడానికి ఇష్టపడతారు. ఇది యాజ్ ఎ స్నాక్గా తినొచ్చు లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. చాలామంది లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటివి రెసిపీస్ ట్రై చేస్తే చాలా ఈజీగా అవుతాయి అండ్ లైట్గా కూడా ఉంటుంది. డైట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ స్నాక్ ఆప్షన్. చాలా క్విక్గా అండ్ ఈజీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి.